హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్. ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఆషాఢ మాసం స్పెషల్ తెలగపిండి బీరకాయ కర్రీ. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తెలగపిండి బీరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆషాఢ మాసం స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 7 నుంచి 8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న కప్పు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మల్ని సగం వరకు వేయించుకోండి. పూర్తిగా వేయించుకోకముందు సగం వరకు వేగిన తర్వాత దీనిలో మనం తాలింపు దినుసులు వేసుకుని వాటితో పాటు వేయించుకుందాం. ఇవి కాస్త వేగినాయి కదా. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ చామినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఈ తాలింపు దినుసులన్నిటితో పాటు ఈ వెల్లుల్లి రెమ్మలను కూడా పూర్తిగా వేయించేసుకోండి. ఇవి ఇలా పూర్తిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీనిలో ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఈ ఎండుమిర్చితో పాటు ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోండి. మనం దీనిలో కారం ఏమి యాడ్ చేయం కాబట్టి మీ స్పైసీనెస్ తగినట్టు మిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా పూర్తిగా వేగిపోయింది కదా. ఇందులో 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ని ఉల్లిపాయ ముక్కలు అన్నిటితో పాటు ఇలా మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడేంత వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇవి కాస్తంత కలర్ మారిని చూసారా? ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఇలాగే మగ్గించుకోవాలి. అలాగని ఒకేసారి వేసుకొని మగ్గించుకోకండి. ఈ టమాటా ముక్కల్ని కూడా మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు వీటిని కూడా ఇలాగే వేయించేసుకోండి. ఇవి కాస్తంత మగ్గినాయి కదా. ఈ టమాటా ముక్కల్ని కూడా పూర్తిగా మగ్గించేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఒక పెద్ద కప్పు వరకు వేసుకుందాం. ఒక పెద్ద కప్పు అంటే మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఆ కప్పుతో 2 కప్పులు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే పసుపు వేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా మిక్స్ చేసుకుని వీటిని కూడా బాగా మగ్గించుకుందాం. మనకి ఆయిల్లో బీరకాయ ముక్కలు వేగితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బీరకాయ ముక్కలు కూడా మెత్తబడిపోవాలి. అలా మెత్తబడేంత వరకు దీనిపైన మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇవంతా బాగా సాఫ్ట్గా అయిపోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో? ఈ విధంగా మనం బీరకాయ ముక్కలన్నిటినీ ఉడికించుకోవాలి. మనం లేత బీరకాయలు తీసుకుంటే చక్కగా ఫాస్ట్గా ఇలా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ ఒకసారి ఇలా కలిపేసుకుని వాటర్ కొంచెం దగ్గర పడాలి. అలాగని మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోకూడదు. కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి నెక్స్ట్ వేసుకునే ఇంగ్రీడియంట్కి కొంచెం వాటర్ కూడా కావాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. కొంచెం వాటర్ తగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుని వీటిని ఇలా మగ్గించుకున్నాం కదా. వాటర్లో కూడా ఇలా వచ్చిన తర్వాత మీకు చూస్తున్నారు కదా, వాటరు మరీ హెవీగా లేకుండా లైట్గా ఉన్నాయి. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో తెలగపిండిని యాడ్ చేసుకుందాం. ఒక చిన్న కప్పుతో 1.5 కప్పు వరకు తెలగపిండిని యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని ఇలా ముందు 1 కప్పు వేసుకుందాం. వేసుకుని ఒకసారి దీని అంతటిని ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలిన రిమైనింగ్ 1/2 కప్పు తెలగపిండిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ మనం కుక్ అవనిస్తే మనకి తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. బాగా మిక్స్ చేసేసాం కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి. మనకి వాటర్ అంతా పీల్చేసుకుంది కదా, వాటర్ ఏం లేదు కదా. సో స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా కొంచెం పొడి పొడిగా వచ్చింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఒకసారి దీని అంతటిని ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీ చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడు దీని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆషాఢ మాసం స్పెషల్ తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే.
ఈ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.